హలో మై లవ్లీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు? నేను వెనక ఉక్సులు జాకెట్ కటింగ్ చేస్తున్నాను. మనం లైనింగ్ అయితే 1 మీటర్ తీసుకోవాలి. 1 మీటర్ అయితే మనకి వెనక ఉక్సులు జాకెట్‌కి సరిపోతుంది కరెక్ట్‌గా. అయితే మనం ఫస్ట్‌గానే మన హ్యాండ్స్ తీసుకోవాలి. ఫుల్ హ్యాండ్స్ కదా! అందుకే నేను 1 మీటర్ తీసుకున్నాను. మనకి ఫుల్ హ్యాండ్స్‌కి, వెనక ఉక్సులకి కరెక్ట్‌గా సరిపోతుంది 1 మీటరు. లైనింగ్ 1 మీటరు, బ్లౌజ్ జాకెట్ ముక్క 1 మీటరు క్లాత్ తీసుకున్నాను. అలా మనకి చక్కగా ఫుల్ హ్యాండ్స్‌తో, వెనక ఉక్సులతో మనకి కరెక్ట్‌గా మన కొలతకి వస్తుంది. హ్యాండ్స్ కొలత పెట్టి మనం తీసేసుకున్నాం కదా ఖర్చులతో సహా. అయితే దాన్ని మనం కటింగ్ చేసేసుకుందాం. చాలామంది వెనక ఉక్సులు మామూలు కటింగ్‌తో చేస్తారు కదా! నేను అలా కాదు. నేనైతే అంబ్రెల్లా కటింగ్‌లోనే నేనైతే ఉక్సులు జాకెట్‌కి క్లాత్ కటింగ్ చేస్తున్నాను. మనం బ్యాక్ సైడ్ తీసుకుంటున్నాం కదా! అయితే బ్యాక్ సైడ్‌కి 2 మడతల్లో వేసాను హ్యాండ్స్ తీగా. మనకి మిగిలిన క్లాత్ కరెక్ట్‌గా నాకు 2 ఓపెన్ ఉన్న ప్లేస్‌లోనే మనం బ్యాక్ ముక్కని బ్యాక్ కటింగ్ చేయాలి కదా! వెనక్కి కటింగ్ చేయాలి కాబట్టి మనం వెనక్కి పార్ట్‌ని వేసుకొని డ్రాయింగ్ గీసుకుంటాం. అలా మనకి నీట్‌గా సరిపోయింది కదా! ఖర్చులతో అదే మనం నడుముకి బెల్ట్ వేసుకుంటాం కాబట్టి దాంతో సహా నేను పొడవు ఎంత ఉన్నదన్నది బ్లౌజ్ పెట్టి నేను డ్రాయింగ్ గీసుకుంటున్నాను. కొంచెం ఆ రంగులో ఉండేలా నేనైతే డ్రాయింగ్ గీసాను. పొడవు ఎంతుంది, నా మెడ ఎంత ఉండాలి, చంక నుంచి రౌండ్ ఎలా ఉండాలి అనేది అన్నీ డ్రాయింగ్ ప్రకారంగానే నేను డ్రాయింగ్ గీసుకుంటున్నాను. దాన్ని బట్టి మనం డ్రాయింగ్ నీట్‌గా ఉందో లేదో మళ్ళీ సర్చ్ చేసుకోవాలి. ఎందుకంటే రౌండ్లు తిరగవు కదా! అవి రౌండ్ తిరిగిందా లేదా నీట్‌గా చూసుకోవాలి. ఎప్పుడు కూడా ఎల్ షేప్ డ్రాయింగ్ గీసుకొని మనమైతే సంక లోతు రౌండ్ తిప్పి చక్కగా రావడానికి మనకు అవకాశం ఉంటుంది. అందుకే మనకైతే ఇప్పుడు బ్యాక్ నెక్ డ్రాయింగ్ గీసుకుంటున్నాను. ఇంకా డ్రాయింగ్ ప్రకారమే నేను కరెక్ట్‌గా ఉంటుందో లేదో చూసుకొని అన్నీ సరిపోయినాయా, ఎక్కడ లోపల అది కొంచెం లాగుంటుందో చూసుకున్నాను. డ్రాయింగ్ అది నా అంచనా ప్రకారంగానే వేసేసుకున్నాను. మీరు మీ ఇష్టం ఏ నెక్ అన్నా మోడల్ వేసుకొని డ్రాయింగ్ ప్రకారంగా మీరు లైనింగ్ సరిపోయింది లేదో కరెక్ట్‌గా అన్నీ చూసుకున్న తర్వాత మనం అయితే నీట్‌గా కటింగ్ చేసుకోవచ్చు. ఓపెన్ ప్లేస్‌లోనే నేను ఉక్సులు రావాలి కాబట్టి నేను ఓపెన్ ఉండే కేసే నేనైతే డ్రాయింగ్ గీసుకొని బ్యాక్ డ్రాయింగ్ మెడకి వేసేసుకున్నాను. వెనక ఉక్సులు కదా! ఆ ఉక్సులు రావాలంటే మన డ్రాయింగ్ ప్రకారంగా మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ చేసేసుకుంటే మనకి చక్కగా వెనక పార్ట్ తయారైనట్టే కదా! అయితే జాకెట్ పొడవు అయితే నేను 13 తీసుకున్నాను. ఛాతీ లూజ్ అయితే 18 తీసుకున్నాను. అలా మనకి ఖర్చులతో సహా సరిపోయింది కరెక్ట్‌గా నా కొలత ప్రకారానికి. ఇంకా నేను డ్రాయింగ్ ప్రకారం లైనింగ్ కాబట్టి కట్ చేసేసుకుంటున్నాను. లైనింగ్ ఎప్పుడు కూడా మనం మెడ కటింగ్ చేసేసుకోవచ్చు. డైరెక్ట్ క్లాత్ మీద అతుక్కుంటాం కదా! అందుకు కాబట్టి మనం లైనింగ్‌ని అయితే నీట్‌గా కట్ చేసేసుకోవాలి. బ్యాక్ తయారైపోయింది కదా! దాన్ని బట్టి మనం ఫ్రంట్‌కి రెడీ చేసుకోవాలి. అది ఎంత తెలుసు కదా! దానికి ఇప్పుడు నేను అంబ్రెల్లా మోడల్‌లో మడత పెడుతున్నాను. ఎందుకంటే మనకి ఉక్సులు వెనక్కి వైపు వచ్చే కట్ చేస్తాం కదా! ఇప్పుడు ఫ్రంట్‌కి మనకి అతుకులు అనేది ఉండకూడదు ఫ్రంట్ ముక్క. అందుకని నేనైతే అంబ్రెల్లా మోడల్‌లో డ్రాయింగ్ గీస్తున్నాను. మడత పెట్టి దానికి నేను వెనక పార్ట్ వేసి నేను ఫ్రంట్ డ్రాయింగ్ అయితే కటింగ్ చేస్తున్నాను. మీరు కూడా మామూలు కటింగ్ ఎట్టి తీసేస్తారు చాలామంది నిలువు కటింగ్‌లో అసలు నీట్‌గా ఉండదు షేపు.
అంబ్రెల్లా క్రా అంబ్రెల్లా మోడల్‌లో క్లాత్‌ని మడత వేసుకొని మనం ఫ్రంట్ తీసుకుంటే రౌండ్ షేప్ అన్నది తిరుగుతుంది. షేప్ కూడా నీట్‌గా వస్తుంది. చాలామంది నిలువుగా తీసేస్తారు కదా! నిలువుగా తీయకూడదు. ఉక్సులది ఎప్పుడు కూడా వెనక ఉక్సులు పెట్టుకునే దానికి మన ఫ్రంట్‌కి ఎప్పుడు కూడా అంబ్రెల్లా మోడల్‌లోనే వేయాలి. ఇంకా సేమ్ నేను వెనక మెడ ఎలా ఏదైతే మోడల్‌లో వేసానో అదే మోడల్‌లో నేను ఫ్రంట్‌ది కూడా అదే మోడల్‌లో వేసేస్తున్నాను. ఇక మనకి నీట్‌గా డ్రాయింగ్ అది నీట్‌గా ఉందా లేదా అనేది మనం నీట్‌గా సెర్చ్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ డ్రాయింగ్ అయిపోయింది కదా! చూసారా నేను అసల ఓపెన్ ప్లేస్ ఏమో ఫ్రంట్‌ది ఓపెన్ ప్లేస్‌లో ఎయాలి. కానీ నేను వెనక మెడకి ఓపెన్ ప్లేస్‌లో ఏసాను. ఎందుకంటే మనకి అవసరమైనది వెనక మెడకే కదా ఉక్సులు పెట్టుకోవాలి. ఫ్రంట్‌కి ఉక్సులు పెట్టకూడదు కాబట్టి మనకి 2 కలిపి ఉండాలి కాబట్టి క్రాస్‌లో నేను కట్ చేశాను. క్రాస్‌లోనే పెట్టి నేను డ్రాయింగ్ గీశాను. ఉక్సులది ఇంక 4 ఉక్సులు పట్టిగా మీకు తెలుసు కదా! 4 ఉక్సులు ఉండేలా డ్రాయింగ్ గీసుకొని అక్కడి నుంచి రౌండ్‌గా గీసుకుంటే మనకి షేప్ అనేది రౌండ్‌గా వస్తుంది. బావుంటుంది. షేప్ తయారైంది కదా మనకి. నీట్‌గా మనకి అన్ని డ్రాయింగ్‌లు బాగున్నాయో లేదో చూసుకొని మనం నీట్‌గా కట్ చేసుకుంటే చాలా బావుంటుంది. డ్రాయింగ్ ప్రకారం నేను కట్ చేసేసుకుంటున్నాను. ఫ్రంట్‌కి అసలు ఓపెన్ అనేది ఉండదు. ఎందుకంటే ఫ్రంట్ యాక్సరీగా రావాలి. కటింగ్ చేసాకే మీకే తెలుస్తది. 2 కలిసే ఉంటాయి. విడిగా మట్టిగా ఉండదు ఫ్రంట్. వెనక్కయితే ఉక్సులొస్తాయి కాబట్టి వెనక్కి దానికి 2 క్లాతులు మడతేసి కట్ చేశాను. ఉక్సులు పట్టి రావాలి కాబట్టి వెనక వైపు. ఫ్రంట్‌కి ఉక్సులు పట్టి వేసే పని ఉండదు కదా మనకి. మన రెడీమేడ్ బ్లౌజులు ఎలా వస్తున్నాయి ఫ్రంట్ అలా నేను కటింగ్ చేశాను. అయితే నాకు క్రాస్‌లో పెట్టి అంబ్రెల్లా మోడల్‌లో మడత పెట్టి నేనైతే ఫ్రంట్‌కి డ్రాయింగ్ గీశాను కదా! అలా మీరు కూడా డ్రాయింగ్ గీసుకొని ఫ్రంట్‌కి క్రాస్‌లో మనకి అంబ్రెల్లా మోడల్‌లో కట్ చేస్తే అలా మనకి షేప్ అయితే అతుకుతూ ఉంటుంది. ఎక్కడ మనకి విడిముక్కలు రావు. అతికితో మనకి చక్కగా డైరెక్ట్‌గా క్లాత్‌లోనే మనకి ఫ్రంట్ అయితే దిగుతుంది. క్రాస్‌కి క్రాస్ రౌండ్ కూడా షేప్ రౌండ్‌గా వస్తుంది. బావుంటుంది. చాలా వస్తది కూడా. మీరు కూడా అలా ట్రై చేయండి. అదిగో నేను మధ్యలో అసలు అతికే లేదు కదా షేప్‌కి. 2 అతికే కట్ చేశాను కదా! ఎక్సర్ క్లాత్‌లోనే తీసాను కాబట్టి మనకైతే అతుక్కొనే ఉంటుంది. ఇంక మనం షేప్ ముక్క తీయాలి కదా! షేప్ కూడా మనం అసల 2 జాయింట్ కింద తీస్తున్నాను. విడివిడిగా తీస్తాం కదా! మనకి బ్లౌజులకైతే. నేను ఈ కటింగ్ ఈ మోడల్‌కైతే నేను మరి ఫ్రంట్ ఎక్సర్ తీసాను కాబట్టి షేప్ కూడా మనకి జాయింట్ అయ్యే తీయాలి. ఆ కటింగ్ కూడా జాయింట్‌లోనే తీసేస్తున్నాను నేను. ఇది కూడా మనం క్లాత్ లైనింగ్ ఒక్కటే తీసాను. ఎందుకంటే క్లాత్ ఎక్కువ సరిపోదు కాబట్టి, మనం తక్కువగా ఉండాలి కాబట్టి నేను ఎక్సర్ తీసాను కదా! షేప్ బెల్ట్ కూడా మనకు కలిసే వచ్చేసింది కదా క్లాత్‌లోనే. ఇంక మనకు దానికి దీనికి కరెక్ట్‌గా మనకి పాయింట్ కరెక్ట్‌గా అవుతుందిలా చూసుకుంటే సరిపోతుంది. మనకి షేపులకి ఇంకా క్లాత్ లోపలికి వెళ్తుంది కాబట్టి కరెక్ట్‌గా సరిపోతది ఆ షేప్‌కి మనకి. ఫ్రంట్ ముక్కకి షేప్ బెల్ట్‌కి కరెక్ట్‌గా కుట్టేటప్పటికి కరెక్ట్‌గా కుదిరిపోతాయి. అన్నీ చూసుకొని మనం కటింగ్ చేసుకుంటే చాలా బావుంటది. వెనక ఉక్సులు జాకెట్ కదా! అందుకు కాబట్టి మన ఫ్రంట్‌కి కలిసి ఉండేలా ముక్కలు తీసుకోవాలి. అతుకులు రాకూడదు ఫ్రంట్‌కి అసలు. తర్వాత మనకి జాకెట్ ముక్క ఉంది కదా! జాకెట్ క్లాత్‌లోనే మనం ఇంకా డ్రాయింగ్ పెట్టి మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా! అదే విధంగా ఇప్పుడు మనం జాకెట్ మీద హ్యాండ్స్ తీసుకుంటున్నాం. హ్యాండ్స్ ఎంత పొడవుందనేది మనం లైనింగ్‌లోనే కట్ చేసేసుకున్నాం కదా! దాన్ని బట్టే మనం జాకెట్ క్లాత్ కూడా కట్ చేసేసుకుంటే మనకి కరెక్ట్‌గా సరిపోతుంది. లూజు అన్నీ కూడా కరెక్ట్‌గా మన కొలతల్లోనే సరిపోట్టుగా తీసుకున్నాం కాబట్టి ఇంక డైరెక్ట్ క్లాత్ మీదే కట్ చేసుకుంటే అన్నీ మనకి కలిసొచ్చేస్తాయి కదా! ఇంక ఇది కూడా మన లైనింగ్ ఎలా అయితే అంబ్రెల్లా మోడల్‌లో వేసుకున్నామో అలాగే
జాకెట్ క్లాత్ కూడా అంబ్రెల్లా మోడల్‌లోనే వేసుకొని, ఆ షేప్‌ని కూడా అలాగే పెట్టి కట్ చేసుకోవాలి. అప్పుడే షేప్ కూడా మనకి నీట్‌గా రౌండ్‌గా కనిపిస్తుంది. రౌండ్‌గా వస్తుంది. మనకైతే లైనింగ్‌కి మెడ కట్ చేస్తాం గానీ, జాకెట్ క్లాత్‌కి అసలు మెడ కట్ చేయకూడదు. ఎందుకంటే సాగుతుంది. అందుకే డైరెక్ట్‌గా ఎప్పుడు కూడా మనం కుట్టేటప్పుడే, స్టిచ్చింగ్ చేసేటప్పుడే అప్పుడు మనం కటింగ్‌లోనే మనం మెడ షేప్ అనేది తీసేసుకుంటాం కదా! ఇంకా ఫ్రంట్ కూడా అయిపోయింది కదా! ఫ్రంటు ఇంకా 2 లైనింగు జాకెట్ క్లాత్ కూడా సరిపోయింది. ఇప్పుడు మనకి వెనక దానికి తీసుకుంటున్నాం. అవి 2 కూడా మనం విడిగా చిన్నగా మిగిలిన క్లాత్‌లోనే వెనక పార్ట్ తీసుకోవాలి కదా! బ్యాక్ సైడ్ మెడకి మనకి సరిపోతుందో లేదో ఆ క్లాత్‌లోనే చూసుకొని సరిపట్టుగా మన ఎగస్ట్రా క్లాత్ నడుం బెల్ట్‌కి సరిపోయేటట్టు మనం తీసుకుంటున్నాం కదా! అది కూడా మన లైనింగ్ డ్రాయింగ్ ప్రకారంగా కటింగ్ చేసేసుకోవాలి. ఎందుకంటే కొంచెం ఎగస్ట్రా క్లాత్ ఉంచుకోవాలి. ఎందుకంటే మనకి మెడ సాగుతది కదా! మెడని బట్టి తీయకూడదు. ఎప్పుడు జాకెట్ క్లాత్ కొంచెం ఎగస్ట్రా ఉండేలానే తీసుకోవాలి. అప్పుడు మనకి లైనింగ్ అతుకుతాం కదా! అప్పుడు మనం దాంట్లో సమానంగా తీసేసుకోవచ్చు. ఇప్పుడు షేప్‌కి క్లాత్ చూసుకొని ఎక్కడ మనకి ఎక్సర్ ఉందో చూసుకొని 2 కలిసున్నాయో లేదో అది కూడా అతికిలు రాకూడదు. షేప్‌కి కూడా అతికిలు రాకుండానే డైరెక్ట్‌గా షేపు 2 కలిపి అంటుకొని జాయింట్‌లోనే తీసుకున్నాను ఈ క్లాత్ కూడా. షేప్ కూడా అది కూడా మనకు సరిపోయింది. లోపల మనం ప్యాంట్ క్లాత్ ఉంటే వేసుకుంటే స్టిక్‌గా, దళసరిగా మనకు సపోర్ట్‌గా ఉంటుంది గదా! ఇంక అయిపోయినాయి గదా! అన్నీ తీసేసాం. ఇంకా వెనక పార్ట్ తయారైపోయింది. అది బ్యాక్ సైడు మెడ. మనం లైనింగ్ సదిరేసుకుంటే మనకి కుట్టేటప్పుడు కరెక్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ కదా ఇది. ఫ్రంట్ పార్ట్ మనం 2 కూడా లైనింగు, జాకెట్ క్లాత్ కూడా ఇప్పుడు హ్యాండ్స్, లైనింగ్ క్లాత్ కూడా ఇప్పుడు షేప్‌కి సంబంధించిన క్లాత్ కూడా అన్నీ మనం ఇంకా రెడీ ఇక బకరంతో మనం స్టిచ్చింగ్ చేసుకుంటే బ్లౌజ్ చాలా నీట్‌గా వస్తుంది. చాలా బావుంటుంది.